నా పేరు మణి వరదరాజు. నేను తినేత దివ్యదానాల నుంచి మాట్లాడతాను ఫ్రమ్ పుత్తూర్. సో నేను రావడానికి కారణం నాకు సైటికా ప్రాబ్లం వచ్చింది. అది రాకుండా ఉంటే నేను వచ్చిండేది కాదేమో మరి. సో అందరూ ధ్యానం చేస్తే తగ్గుతుందంటే సరే చేద్దాము అన్న ఉద్దేశంతో వచ్చాను నేను. సో నేను దీనిలోకి వచ్చి 1 year అవుతోంది. సో అంటే నేను ఎలాంటి అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, కేరళ వైద్యం అన్నీ చూసేసా. ఏమి చేసినా సరే ఒక 6 నెలలు మళ్ళీ రిపీట్ అయ్యేదన్నమాట. నేను ఇంకా వదిలేసాను, ఇది వస్తే పోతుందని దాని గురించి పట్టించుకోవడం మానేసా. తర్వాత మా ఫ్రెండ్ అనురాధ నాకు ఇంట్రడ్యూస్ చేసింది. లేదు మణి అంటే, లేదు నేనేంటంటే 1 hour కానీ ½ an hour కూడా కూర్చోలేను. తిన్నామా పడుకున్నామా ఇదే పరిస్థితి నాది. సో లేదు నేను రాలేనంటే, లేదు రాక అని చెప్పేసాను. సరే వద్దామని వచ్చాను. ఒక పావు గంట కూర్చుంటాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. అంటే కూర్చున్నంత అవకాశం నాకు లేదు, ఆస్కారం లేదు. సో అలా ఇప్పుడు ఎలా ఉందంటే 2 hours కూర్చోగలుగుతున్నాను. వీళ్ళంతా 3 hours కూర్చోమంటున్నారు మా మాస్టర్స్ అంతా, కానీ నాకు అంత కూర్చో అవకాశం రాలేదు. ఫస్ట్ మా గురువు గారు వచ్చి గిరివర్మ గారు, తర్వాత పత్రిజీ గారు, వాళ్ళందరికీ నా ధన్యవాదములు. సో అన్ని మెడిసిన్స్ నేను అవాయిడ్ చేసేసాను, ఏవి వాడడం లేదు. మనం మెడిసిన్ వాడకూడదు అని చెప్పేసి నేను ధ్యానాన్ని ఫాలో అవుతాను అని చెప్పి ధ్యానాన్ని ఫాలో అవుతూ ఉన్నాను. వస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. సో రోజుకి పెంచుకుంటున్నాను. ఒక పర్లాంగు నడిచే పరిస్థితి వచ్చేసింది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎన్ని మాటలు వాడినా నాకు అంత సంతోషము, అంత ఫీలింగ్ రాలేదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇలా నడవగలుగుతున్నాను, ఇంతసేపు కూర్చోగలుగుతున్నాను అంటే మాత్రం నాకు చాలా ఆనందంగా. అది నాకు ఎలా షేర్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ధ్యానంలో ఉంటే మాత్రం అన్నీ తగ్గుతాయన్న నమ్మకం నాకు కలిగింది. సరే ఇలాగే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. సో మా పిరమిడ్లో ఎలాంటి సుబ్రహ్మణ్య సార్ అందరూ చాలా హెల్పింగ్ అనమాట. ఒక బ్రదర్ అనుకోవచ్చు, ఒక ఫ్రెండ్ ఏమని అనుకోవచ్చు. ఫ్రీగా ఏం వచ్చి సాల్వ్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎవరితో షేర్ చేసుకోలేము, కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఒక కుటుంబం లాగా అంతా కలిసిపోవడం కానీ, అంతా షేర్ చేసుకోవడం కానీ, అది కూడా ఒక రకమైన సంతోషం. అది కూడా బాడీకి కూడా ఎనర్జీ ఇచ్చేంత ఉందని చెప్పేసి నాకు అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. ఇలా ధ్యానానికి వస్తున్నాను, చేస్తున్నాను. ఓకే, కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది నాకు. సో పూర్తిగా కాల. సరే ఒకసారి ఇలాగే ధ్యానం చేస్తూ ఉంటే ఒక మిరాకిల్ నాకు. అంటే మాకు మాస్టర్స్ చెప్పింది అంటే, హాస్టల్ మాస్టర్స్ ఆపరేషన్ అంతా జరుగుతూ ఉంటాయి, మీరు కదలకుండా కూర్చోవాలి, అప్పుడు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పారు. నాకు ఇది ఎలా జరుగుతుంది అని నాకు డౌట్ మాత్రం ఉన్నింది. సో జరుగుతుందా లేదంటే సరే కూర్చున్నాను. కానీ ఆ రోజు మాత్రం విపరీతమైన పెయిన్ నాకు. సో నడుముకు పెయిన్ వచ్చేసినప్పుడు మాత్రం ఓర్చుకున్నాను నేను. నాకు ఎక్కువ పెయిన్ వస్తే కుడికాలు పనిచేయదు. సో నడుము పెయిన్ సేపు చాలా ఓర్చుకున్నాను. కాలుకు వచ్చే లోపల అది షివరింగ్ లాగా వచ్చేస్తుంది. ఓర్చుకుని నా వల్ల కదిలేసాను నేను. కదిలేసే లోపల నొప్పి పోయిందంటే ఆ అనుభవం పోయింది. సో నెక్స్ట్ డే నడుమంతా పెయిన్ వస్తుంది. నాకు అర్థం కాల ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పేసి మిర్రర్లో చూసుకునేస్తే ఎడం పక్కన నాకు లైట్గా నొప్పి ఉంటుంది, చిన్న వాత పడింది. కుడి పక్కనతో ఒక జాన వరకు మొత్తం కమిలిపోయింది. అది హాస్టల్ మాస్టర్ చేసిన ఆపరేషన్ అంట. అది ఎవరు నమ్మరు అని చెప్పేసి నేను ఫొటోస్ తీసి పెట్టుకున్నాను. అంటే మాటలు అనేది ఎవరు నమ్మరు, ప్రూఫ్ అంటే మాత్రం అందరూ నమ్మేస్తారు ఏం చెప్పినా సరే. సో నేను ప్రూఫ్ తీసి పెట్టుకున్నాను. నేను ఎలా తగ్గిందంటే అసలు నాకు 80% వెళ్ళిపోయింది. ఆ కదలకుండా ఉంటే మొత్తం వెళ్ళి ఉంటుందేమో. సో నేను కదిలేసాను, అంటే ఓడ్చుకునే కెపాసిటీ తగ్గిపోయింది నాకు. సో అది కదిలేసే లోపల ఆ విధంగా అయింది. ఆ నొప్పి తగ్గడానికి మళ్ళీ నాకు ఒక 10-15 days పట్టింది. సో ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే నేను ధ్యానంకి వచ్చి నడువుని మర్చిపోతే ఒక 4 రోజులు నన్ను గుర్తు చేస్తుంది. నువ్వు ఎలా నన్ను మర్చిపోతున్నావు, నేను ఇంకా ఉన్నాను, నీ బాడీలో గుర్తు చేస్తుంది. సో నువ్వు ఉన్నావు, నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు వెళ్ళిపోయేదాకా నేను థ్యాంక్స్ చెప్తాను. నువ్వు త్వరగా వెళ్ళిపోవద్దు, నాకు నేను చేయాల్సిన పనులు ఉన్నాయి, నీ వల్ల నేనేం చేయలేకపోతాను. నాకు హెల్ప్ చేయాలన్నా సజెషన్ చాలా ఇష్టం, అవి చేయలేకపోతున్నానే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి మనం ఇలా ఉన్నాం, చూడడానికి మాత్రం ఆకారం బాగుంది, నీకు ప్రాబ్లం ఉందంటే ఎవరు నమ్మరు నన్ను, కానీ నాకు హెల్ప్ చేయాలని చాలా ఇష్టము, కానీ నాకు అది కుదరట్లేదు. అది కొంచెం బాధ నాకు. సో మనం ఎలాగ నా స్టేజ్కి రావాలి అని ధ్యానం చేస్తూ ఉన్నాను. సో చాలా మట్టుకు రికవర్. సో ఐఎమ్ హ్యాపీ. దేనిలో లేని దీనిలో ఉంది. ధ్యానం చేస్తే తగ్గదు అనేది తప్పు. ధ్యానం నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోరు, బాగవుతుంది. కంపల్సరీ ధ్యానం చేయండి, ధ్యానం నమ్మండి. ఫస్ట్ మీకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే తగ్గుతుంది, నమ్మకం లేదంటే ఏది తగ్గదు. సో ఫస్ట్ మీరు నమ్మకం పెట్టుకుని చేయగలిగితే మీకు తగ్గలేదనేదాకా ఇంకా నేను ప్రూఫ్ చూపిస్తాను. తగ్గలేదంటే ప్రూఫ్ నా దగ్గర ఉంది, ఎలా తగ్గింది. నేను 15 yearsగా సఫర్ అవుతున్నాను దీంతో. 15 సంవత్సరాలు
నాకు నాకు చెప్పడానికి కూడా ప్రాబ్లం అనిపిస్తుంది. చెయ్యని వైద్యం లేదు. నేను ఆపరేషన్కి కూడా వెళ్ళడానికి నేను రెడీ అయిపోయా. కానీ డాక్టర్స్ ఏం చెప్పారు, 50-50 ఛాన్సెస్ అన్నారు. ఫెయిల్ అయిపోతే మంచం అంట. ఇంకా ఆ మంచంలో పడుకున్న దానికన్నా ఇలా మేనేజ్ చేసుకుని లాక్కవడం బెస్ట్ కదని చెప్పేసి చేసుకుంటూ వచ్చా. కానీ నా అదృష్టం కొద్దీ ఈ ధ్యానం అనేది నాకు తెలిసింది. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనిలో చాలా మిరాకిల్స్ జరుగుతాయి. కానీ నమ్మి చేయండి. నేను కూర్చున్నాను 1 గంట, అలా కుదరదు. అంటే ఎలా కూర్చోవాలి, అన్నీ మిమ్మల్ని మీరు మర్చిపోయి కూర్చోగలిగితేనే అది ధ్యానం. అంతే గంట కూర్చున్న ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, నేను కూర్చున్నంటే కుదరదు. మిమ్మల్ని మీరు ఎంతసేపు మర్చిపోయి కూర్చోగలుగుతారో అది ధ్యానం చేసి లెక్క వస్తుంది. మీరు అది 10 నిమిషాలు జరగచ్చు, గంట జరగచ్చు, 2 గంటలు కట్టచ్చు. నాకు ఫస్ట్ అలాగే ఉంది అనుభవం. ఆలోచన వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఫస్ట్లో చాలా ఒక 1 అవర్ అట్లా 2 అవర్స్ కూర్చుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి అంతా మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది. నన్ను నేను మర్చిపోతాను. ఎక్కడికి వెళ్తానో కూడా తెలియదు నాకు. నాకేమి కనిపించదు. మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ ఏదైనా వస్తే మళ్ళీ నేను రివర్స్ వచ్చేస్తాను. ఒకసారి ఇలాగే కూర్చుంటే ఎక్కడికి వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాను నేను. నాకే తెలియట్లేదు. తెల్లగా ఉంది, బెలూన్లో వెళ్ళిపోతున్నాను నేను. వెళ్తూ ఉన్నాను కానీ ఒక్కసారి ఎందుకు వెనక్కి దిక్కు చూసుకున్నాను, ఎవ్వరూ లేరు. అయ్యో ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నానే నాకు జర్కొచ్చింది. ఆ రిటర్న్ వచ్చే లోపల ఏమైందంటే, నా సోల్ నా బాడీలోకి వచ్చే లోపల నాకు ఊపిరి ఆడలేదు. ఫ్యాన్లు ఫుల్ స్పీడ్ తిరుగుతాయి, చెమట్లు వచ్చేస్తాయి, దగ్గు వచ్చేస్తుంది, బ్రీతింగ్ రావడం లేదు. నాకు చెమట్లు అంత ఫ్యాన్లకు చెమట్లు వచ్చేస్తున్నాయి నాకు. అది నాకు అట్లా మళ్ళీ నేను రికవర్ 5 నిమిషాలు పట్టింది నాకు. అప్పుడు ఇదొక అనుభవం నాకు. ఇలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. అలా రావాలంటే మిమ్మల్ని మీరు మర్చిపోయి ధ్యానం చేయగలిగితే అది ధ్యానం. అంతేగాని కూర్చేసి కళ్ళు మూసుకున్నాం అన్నది కాదు ప్రశ్న. మిమ్మల్ని మీరు మర్చిపోయి ధ్యానం చేయగలిగితే అది స్థితి. ఆ స్థితికి మీరు వెళ్ళగలిగితే అన్నీ తగ్గుతాయి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను చెప్పేవన్నీ అనుభవాలు. ఒకరు చెప్పింది నేను చెప్పట్లేదు. నేను పుస్తకాలు కూడా ఇంతవరకు చదవలేదు. అంటే ముందు మనల్ని మనం బాగు చేసుకుంటా ఒకరికి చెప్పాలి. మనం బాగు చేసుకుని ఒకరికి చెప్పకూడదు కదా. సో ముందు మనం సాల్వ్ చేసి బాగు చేసుకుంటా ఒకరికి చెప్పినామంటే మనకు ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం అనేది ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే అన్నీ మంచి జరగదు అన్న క్వశ్చన్ అనేది లేదు. అన్నీ బాగవుతాయి. ధ్యానం నమ్మండి, ధ్యానం చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదములు.